నేను ఎన్ని వంటలైనా ట్రై చేస్తాను కానీ బేకింగ్ వైపు మాత్రం అస్సలు వెళ్ళలేదు ఇంతవరకు. పర్ఫెక్ట్గా రాదేమో అన్న భయంతో ఇప్పుడు వరకు నేను ట్రై చేయలేదు. కానీ ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అది కూడా షుగర్ మైదా లేకుండా రాగి పిండితో. ఇది నేను యూట్యూబ్లోనే చూసాను. రాగి పిండితో టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ అయితే బెల్లము, కర్డ్, ఆయిల్, మిల్క్ అన్ని వేసి మంచిగా మిక్స్ చేయాలి. నేను క్వాంటిటీస్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి, ఎందుకంటే 1 minute అన్ని చెప్పడం చాలా కష్టం. అవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత రాగి పిండి, చాక్లెట్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్, వెనిల్లా ఎసెన్స్ అన్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మంచిగా మిక్స్ చేసేసుకొని బటర్ పేపర్ వేసుకున్న మౌల్డ్ లో ఈ బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసేసి ఒక 40 minutes గ్యాస్ కట్ విజిల్ లేకుండా ప్రెషర్ కుక్కర్ లోనే పెట్టేసుకుంటే ఈజీగా బేక్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా బయటకు వచ్చేసిందో. చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా, ఇంత బాగా వస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. నాకైతే స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది, బట్ మా హస్బెండ్ కి కరెక్ట్ గా సరిపోయింది అన్నారు. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమై ఉండొచ్చు, ఇంత బాగా వస్తుందని నేనే అనుకోలేదు. చెలరేగిపోదాం కేకుల మీద కేకులు చేసి. మీకు ఎలా అనిపించింది రెసిపీ అని కమెంట్ చేసండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.